మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వ్యూవర్స్, ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు. 7 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ కూడా 2026 ఏ విధంగా ఉండబోతుందో సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2026 ఓవరాల్ గా 7 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఏదన్నా ప్రత్యేకంగా యోగాలు ఏమన్నా ఉన్నాయా? జాక్ పాట్ కొట్టబోతున్నారా, లేదంటే సాదా సీదాగా ఉంటుందా? ఓవరాల్ గా ఏం చెప్తారు వీళ్ళ గురించి? 7, 16, 25 తేదీలలో మీరెవరు పుట్టినా కూడా ఏ మంత్లో అయినా సరే జనవరి నుంచి డిసెంబర్ వరకు మీరంతా 7 నంబర్ సిరీస్లోకి వస్తారు. 7 నంబర్ అంటే కేతు కాబట్టి 2026 ఎలా ఉండబోతుంది అంటే 1 నంబర్ అండ్ 7 నంబర్, 1 and 7 న్యూట్రల్ కాంబినేషన్ అండి. కాబట్టి మీరంతా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఈ సంవత్సరం కొంత నార్మల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ 7వ నంబర్ వాళ్ళు మీరు చూడండి, 7, 16, 25 వాళ్ళకి ఎవరైనా ఫారిన్ మీరు అవకాశం ఉంటే ట్రై చేయండి. సంవత్సరంలో మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మంది మీరు ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు చూస్తే ఎక్కువ 7 నెంబర్ వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యారండి. 7 నెంబర్ అంటే మూవ్ అవుతూ ఉండాలండి. మూమెంట్ ఒక దగ్గర ఉంటే వీళ్ళు సక్సెస్ కారు. కాబట్టి 7 వాళ్ళకి వేరే దేశం కానీ వేరే రాష్ట్రంలో వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు ఈ సంవత్సరంలో చాలా బాగుంటాయి. అయితే 7, 16, 25 వాళ్ళు ఏంటి, కేతువు కాబట్టి గుడ్ రీసెర్చ్ ఉంటుంది వీళ్ళ దగ్గర, అండ్ విజ్డమ్ చాలా బాగుంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఎక్కువగా ఏ ఫీల్డ్ వాళ్ళకి బాగుంటుంది 7వ నంబర్ వాళ్ళకంటే, ఎవరైతే స్పోర్ట్స్గా ఉంటారో అంటే క్రీడా రంగంలో ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరైతే డాక్టర్స్ అంటే హీలర్స్గా కానీ అంటే ఆల్ హీలింగ్ సెక్టార్స్ మెడికల్ నర్సులకు కానీ డాక్టర్స్కి చాలా చాలా బాగుంటుంది. ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటారో వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రీసెర్చ్ ఫీల్డ్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అయితే 7వ నంబర్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ పరంగా కొంత డిస్టర్బెన్సెస్గా ఉంటారు. ఫ్యామిలీ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సరిగా ఉండదు వీళ్ళకి. ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా మీరు చూసి ఫ్యామిలీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించుకోవడం చాలా మంచిదండి. అయితే ఎవరైనా సరే 7, 16, 25 వాళ్ళు మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే 7 నంబర్ వాళ్ళని వాళ్ళ జీవితంలో చాలామంది మోసం చేసి ఉంటారండి. 7వ నంబర్ వాళ్ళకి 2 times మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు చూస్తే సైఫ్ అలీ ఖాన్ కానివ్వండి, ఇలా చాలామంది సెలబ్రిటీల లైఫ్లో కూడా 2 మ్యారేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఎవరైనా 7వ నంబర్ వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు కనుక మ్యారేజ్ చేసుకోగలిగితే ఎవరిని చేసుకుంటే బాగుంటుంది? 7వ నంబర్ అంటే టైల్ అంటే బాడీ. మీరు ఎవరు హెడ్ ఉన్న వాళ్ళని చేసుకోవాలంటే 4 నంబర్ వాళ్ళని చేసుకోవాలి. అంటే రాహు అండ్ కేతు గుడ్ కాంబినేషన్. కాబట్టి మీరు మ్యారేజ్ కెమిస్ట్రీ మీకు ఎవరితో బాగుంటుంది? 7 వాళ్ళకి మెయిన్గా 4 వాళ్ళతో బాగుంటుంది. అపోజిట్ పర్సన్ డేట్ 4 కానీ 13 కానీ 22, 31 వాళ్ళకి వెరీ వెరీ గుడ్ ఉంటుంది. తర్వాత 6 నెంబర్ వాళ్ళని చేసుకోవచ్చు. ఎందుకంటే 6 కూడా వీనస్ కాబట్టి ఫ్యామిలీకి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే 7వ నంబర్ వాళ్ళు ఎక్కువగా స్పిరిచువల్ జర్నీని ఇష్టపడతారండి. అంటే నాలెడ్జ్ కానివ్వండి, స్పిరిచువల్ పాత్ కానివ్వండి, ఈ సృష్టి గురించి సంబంధించిన రహస్యాలను బాగా ఇష్టపడతారు. వీళ్ళు మెటీరియల్ లైఫ్ అంటే అంత ఇష్టం ఉండదు. అంటే ఒక గుర్తింపు కాంక్ష కానీ, ఒక సంపాదన గురించి కానివ్వండి, ఒక ఫ్యామిలీ గురించి కానీ అంత ఈ ఇష్యూ అనేది వాళ్ళకి అంత ఇష్టంగా ఉండదండి. ఎప్పుడూ ఈ జీవితం అంటే ఏంటి, ఎందుకు పుట్టాము, ఈ భూమి మీద ఎందుకు వచ్చాం అనేది చాలా వీళ్ళ లోపల లోతైన ఆలోచన ఉంటుంది. స్పిరిచువల్ పాత్ చాలా చాలా బాగుంటుంది. వీళ్ళకు బాగా కలిసి వచ్చే కలర్స్ వచ్చేసి యాష్ అండ్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. బ్లాక్ రెడ్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. అయితే 7వ నంబర్ వాళ్ళు వీళ్ళ లైఫ్లో చాలా ప్లేసెస్లో అండ్ చాలా వ్యక్తుల దగ్గర మోసపోయి ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 7 నంబర్ వాళ్ళు మీ బిజినెస్లో ఎప్పుడు పార్ట్నర్స్ని పెట్టుకోకండి. ఎందుకంటే
7వ నంబర్ వాళ్ళు డెసిషన్ సరిగా ఉండవు కాబట్టి వాళ్ళని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తారు వీళ్ళు. కలిసి వచ్చే లక్కీ నెంబర్స్ ఏంటి? 7వ నంబర్కి 4 లక్కీ నెంబర్ అండి. వెరీ వెరీ గుడ్ నెంబర్ అండి. 7 వాళ్ళు ఎక్కువ 4వ నంబర్ని లక్కీగా వాడండి. అదేవిధంగా 6వ నంబర్ని కూడా వాడచ్చు, 5వ నంబర్ని కూడా వాడచ్చు. 8, 9ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. 7వ నంబర్ వాళ్ళు మీరు ఏదైనా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు నార్త్ కానీ సౌత్ ఈస్ట్ కానీ మీరు డైరెక్షన్ ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సంవత్సరంలో 7 నంబర్ వాళ్ళు మీరు ముఖ్యంగా ఈ మనీ రిలేటెడ్ కానీ కొత్త కార్యక్రమాలు కానీ కొత్త ప్రాజెక్ట్ని ఇన్వెస్ట్మెంట్ కొంత తగ్గించి చేస్తే చాలా మంచిది. మీరు రిస్క్ చేయొద్దు. సో ఉన్నంత బడ్జెట్లోనే పెట్టుకుంటే బాగుంటుంది. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు లాస్ట్ ఇయర్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎటువంటి కలర్స్ని వీళ్ళు అవాయిడ్ చేస్తే బాగుంటుంది అంటారు? మెయిన్గా వీళ్ళు 7 కాబట్టి 7కి యాష్ కానీ గ్రే కానీ వెరీ వెరీ సక్సెస్ఫుల్ కలర్స్. గ్రీన్ కూడా వాడచ్చు, కానీ వీళ్ళు బ్లాక్ అండ్ రెడ్ అవాయిడ్ చేస్తేనే చాలా చాలా మంచిది. 7వ నంబర్ వాళ్ళు ఎప్పుడైనా మీ జీవితంలో మీకు బాగా సపోర్ట్ ఇచ్చేది రాహు నంబర్, 4వ నంబర్. ఇటువంటి వాళ్ళు మీరు ఎక్కువగా 4వ నంబర్ సపోర్ట్తో కనుక పైకి వెళ్ళగలిగితే చాలా చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. 7 నంబర్ ప్రతి చోట జీవితంలో ఏ ఏజ్లో కానీ ఏ దశలో కానీ వీళ్ళు మోసపోతూనే ఉంటారండి. ఎందుకంటే కేతువు కదా, కేతువు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తారు. అనాలిసిస్ పవర్ ఉంటుంది కానీ గుడ్డిగా నమ్మేస్తారు. అదే కరెక్ట్ ఏమో కరెక్ట్ అనుకుంటారు వీళ్ళు. హెడ్ ఉండదు వీళ్ళకి, కాబట్టి హెడ్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. 7 వాళ్ళు 4 వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కొంత ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి వీళ్ళకి, కాబట్టి జాగ్రత్తగా ఆపోజిట్ పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామిని జాగ్రత్త సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా జీవితంలో ఇంకా మోసపోకుండా ఉండటానికి అలాగే కేతు గ్రహానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి బాగా పనికొస్తాయి? అంటే మీరు 7వ నంబర్ రాహు, 4 నంబర్ 7 కేతు. రాహు కేతు ఎప్పుడైనా సరే మీరు దుర్గాదేవిని కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, చాలా సక్సెస్ఫుల్ ఉంటుందండి. మెయిన్ రాహు కేతు వాళ్ళు మీరు అమ్మవారిని పట్టుకోండి చాలు. అమ్మవారే మీ జీవితంలో అన్ని రకాల సంపదల్ని, మీ ఆనందాన్ని ఇస్తుంది. ఉన్న చోటు నుంచి బయటికి అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే వీళ్ళకి అభివృద్ధి స్టార్ట్ అవుతుంది అంటారా, లేదంటే ఎక్కడున్నా పర్వాలేదు? లేదండి, 7 నంబర్ వాళ్ళు పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటేనే సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే మీరు పేరెంట్ దగ్గర ఉంటారో మీ ప్రొఫెషన్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో గ్రోత్ అనేది ఉండదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఎంఎస్ ధోనిది కూడా 7 నంబరే. ఆయన ఎప్పుడైతే రైల్వే ఎంప్లాయీగా ఉన్నాడో అక్కడి నుంచి క్రికెట్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు, అంటే మూవ్ అవుతూ వచ్చాడు, ఆయన ఒకే దగ్గర ఉండలేదు. కాబట్టి సక్సెస్ అవుతూ మీరు పేరెంట్స్కి 7వ నంబర్ వాళ్ళు పేరెంట్స్ నుంచి దూరంగా ఉండండి, బాగా సక్సెస్ అవుతారు. ఓవరాల్గా 7 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ కూడా 2026 ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.